హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. నేనైతే ఈరోజు ఇడ్లీ మినపప్పు లేకుండా నేనైతే ఇడ్లీ అయితే రెడీ చేసుకున్నా. అది ఎట్లా రెడీ చేసుకున్నా చూద్దాం రండి. ముందుగా ఒకటండి, ఈ వీడియోని చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎట్లా వచ్చిందో ఒక లైక్ కూడా ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే దీనికి ఒక 2 ఆలుగడ్డలు, అలాగే ఒక గ్లాసు గోధుమ రవ్వ, 2 క్యారెట్లు తీసుకొని అయితే ఈ ఇడ్లీ అనేది నేను రెడీ చేసుకున్నా. దీంట్లోకి ఒక గ్లాసు రవ్వకి గ్లాసు పెరుగు కానీ మజ్జిగ కానీ పోసుకుంటే బాగుంటుంది. నేనైతే మామూలు అటు మజ్జిగ కాకుండా ఇటు పెరుగు కాకుండా ఉన్నది, అది గ్లాసు రవ్వకి గ్లాసు మజ్జిగ అనేది పోసి కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు, అంటే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేంతలోపు ఈ రవ్వ అనేది నానిపోతుంది. మనకు మినిమం 15 నిమిషాలు నానినా సరిపోతుంది. మనకి ఎంత ఒప్పుకుంటే అంత నానబెట్టుకోవచ్చు. లేకపోతే దీనిలో నానకపోతే కొంచెం వంట సోడా అనేది వేసుకుంటే బాగుంటుంది. అయితే దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే పెరుగుతోని నానిపోతుంది. మనకు ఒకవేళ కావాలనుకుంటే మనం తర్వాత కూడా దీన్ని కొంచెం పోసుకొని దీన్ని పలసగా చేసుకోవచ్చు. నీళ్ళకు అయితే ఇట్లా ఉడకబెట్టిన ఆలుగడ్డలు రెండు చిన్న సైజు ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని దీనిలో వేసుకుంటే జిగుట అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇడ్లీ అనేది ఎప్పుడు ఒక రకం కాకుండా కొంచెం వేరేగా చేసి పెడితే కొంచెం పిల్లలైనా ఇష్టంగా తింటారు కదా. ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా బాగానే అనిపించింది. దీనిలోకి తోడు మనం క్యారెట్ కాకుండా మనకు బీట్రూట్ వేసుకుంటేనైతే కలర్ వస్తుంది. అట్లా ఇష్టం ఉంటే అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద సైజు 2 క్యారెట్లను అయితే తీసుకొని దీనిలో కలుపుకొని అలాగే దీనిలో కొంచెం మనం పోపు వేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపి పెట్టుకొని పోపు అనేది వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్ అనేది మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. దాంట్లోకి కొంచెం నేను కొత్తిమీరాకు కూడా వేసుకున్నాను. అలాగే దీనిలో కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పోపు, 2 ఎండుమిర్చీలు, జీలకర్ర, ఆవాలు అనేటివి వేసుకొని దీనిలో పోపు వేసుకొని అయితే మనము ఈ ఇడ్లీ పాత్రలలోకి మనం దీన్ని అయితే పెట్టుకోవచ్చు. కొంచెం వంట సోడా వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకొని దీన్ని, ఎందుకంటే పిండిలో కలవాలి. ఎక్కువ వేసుకుంటే మనకు పిండి అనేది లూజ్ అయితే ఇడ్లీ అనేది పెట్టరాదు కదా. మనం ఇడ్లీకి ఎట్లయితే పిండి కలుపుకొని పెట్టుకుంటాం, ఇది కూడా అదే కాంటెన్సీలో ఉండాలి. అంతకన్నా ఎక్కువ అయితే జారుగా ఉంటే మనకు ఇడ్లీ అనేది పెట్టరాదు. పెట్టినా కూడా జారిపోయి కింద ఇడ్లీ పాత్ర అంతా పాడైపోద్ది. అయితే దీన్ని ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యి అనేది రాసుకున్నా. ఈ అన్ని పాత్రలోకి రాసి పెట్టుకొని మనం సేమ్ ఇడ్లీ కదా, ఇడ్లీలో ఎట్లా పెట్టుకుంటామో దాన్ని అట్లా పెట్టుకొని మనకు ఒక 10 నిమిషాలలో అయితే మనకి ఇడ్లీ ఎంతసేపు ఉడుకుతుంది. పాత్రలో అయితే విజిల్ వచ్చేదైతేనేమో విజిల్ వస్తుంది, లేకపోతే మనము ఒక 10 నుంచి 15 నిమిషాలలో చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీ పాత్రలోకి వాటర్ కొన్ని పోసి ముందుగా మనము ఈ ఇడ్లీ పాత్రలలో కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎక్కువైతే పొంగిపోతుంది కదా. ఇట్లా అన్ని పాత్రలలో పెట్టుకొని నీళ్ళు వేడైన తర్వాత ఈ పాత్రలలో పెట్టుకొని ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తీస్తేనైతే చాలా సూపర్గా అనిపించింది. పప్పు లేకుండా కూడా బాగుంది. ఇది రవ్వ ఇడ్లీ అనేది కూడా మనం అనొచ్చు. దీన్ని రవ్వతోనే చేసినాం కనుక ఇది రవ్వ ఇడ్లీ. అయితే దీనిలోకి అయితే నేను దీని కాంబినేషన్గా పల్లీలు చట్నీ అయితే చేసుకున్నా. ఈ పల్లీల చట్నీలకైతే కొన్ని పల్లీలు, అలాగే ఒక చిన్న టమాటా, 2 చిన్న టమాటాలు, పెద్దదైతే పెద్దది ఒకటైతే సరిపోతుంది. ఇట్లా పల్లీలను దూరగా వేయించుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు అవన్నీ వేసుకోవాలి. అదేవిధంగా ఇదే కడాయిలోకి పచ్చిమిరపకాయలు, దానికి కారానికి సరిపోయి కారం ఎక్కువగా ఉన్నాయి కనుక నేను ఒక 3 పచ్చిమిరపకాయలు అనేటివి అయితే తీసుకున్నా. ఈ పచ్చిమిరపకాయలను కూడా మంచిగా కలరు తెల్లగా అయ్యేంత వరకు వీటిని వేయించుకొని పక్కన పెట్టుకొని దీనిలో పల్లీలలో నేను ఎల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే, అలాగే ఒక 2 టమాటాలు, ఇది పెద్ద సైజు ఒకటే, మనకు చిన్న సైజు అయితే 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీకి అయితే ఎప్పుడైనా పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకే నేను పల్లీల చట్నీలకు ఒక 2 టమాటాలు అయితే వేసుకొని దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకొని కొంచెం నూనెలో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. పల్లీల చట్నీ కాకపోతే పుదీనా చట్నీ అయినా కూడా మనము చేసుకోవచ్చు. దీనిలోకి అయితే పోపు వేసుకుందాము. దీనిలో కొన్ని జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, నేనైతే కొత్తిమీరను కూడా తీసుకున్న, కొంచెం లైట్గా పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని మనం ఇవన్నీ మంచిగా పోపు గోలిన తర్వాత మనం పోపు అయితే చేసుకొని ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా ఈ చట్నీ అనేది చేసుకుంటానైతే చాలా సూపర్గా, ఇట్లా పల్లీల చట్నీ కాకుండా మనము పుదీనా చట్నీ కానీ, అలాగే కొబ్బరి చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, మనకి ఏది నచ్చితే ఏది అవైలబుల్గా ఉంటుంది మనము ఈ చట్నీ అనేది చేసుకోవచ్చు. ఇలా పోపు వేసుకున్న తర్వాత దీనిలోకి
నాకైతే పచ్చి కొత్తిమీర అంటే మాకు ఊర్లలో సీజన్ కాకపోతే దొరకదు. ఇప్పుడు మేము ఇంటి దగ్గర వేసుకున్నాం. బయట కూడా అమ్మస్తుంది కనుక ఎక్కువగా వస్తుంది. మామూలు సీజన్ కానప్పుడైతే మాకు కొత్తిమీరాకు మెంతగా అయితే దొరకదు. ఇది మా ఇంట్లో ఉన్నది కనుక మేమైతే వేసుకున్నాం. చాలా మంచిగా ఉన్నది టేస్ట్ అయితే. ఇట్లా కొత్తిమీర, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని అయితే ఈ పోపు అనేది వేసుకోవాలి. ఇట్లాంటి పోపే నేను ఇడ్లీలో కూడా వేసి పక్కన పెట్టుకున్నా కదా, అలాగే చట్నీలో కూడా వేసుకొని తింటే చాలా సూపర్గా ఉన్నది. ఇట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.